మనకు సాధారణంగా శోభస్కరం అంటే శుభం, మంచి, సానుకూలం అని అనిపిస్తుంది. కానీ నిజంగా చూస్తే శోభస్కరం అనేది ఒక ఆధ్యాత్మిక స్థితి. శోభస్కరం అంటే వెలుగు. చీకట్లో ఉన్న చోట వెలుగు వచ్చినప్పుడు మనం సంతోషపడతాం. అలాగే మనసులో అయోమయం, భయం, అనుమానం ఉన్నప్పుడు ఒక స్పష్టత, ఒక ధైర్యం, ఒక నమ్మకం పుట్టటమే అదే శోభస్కరం. శోభస్కరం అనేది సమస్యలు లేకపోవటం కాదు, సమస్యల మధ్యలో కూడా మనసు నిలబడటం. శోభస్కరం ఒక అంతర్ముఖ ప్రయాణం. మన బయట ప్రపంచం ఎలా ఉన్నా మన లోపల శాంతి ఉంటే అదే శోభస్కరం. మనలో ఈర్ష్య లేకపోవటం, మనలో ధైర్యం ఉండటం, మనలో ద్వేషం తగ్గినప్పుడు మనలో కృతజ్ఞత పెరగటం. ఈ మార్పులు కనిపించకపోయినా ఇవే నిజమైన శోభస్కర క్షణాలు. శోభస్కరం ఒక ఆరంభం. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం, ప్రతి తప్పు ఒక పాఠం, ప్రతి ఓటమి ఓ మలుపు. ఇవి అర్థం చేసుకొని ముందుకు వెళ్ళటం అదే శోభస్కరం. శోభస్కరం అంటే విజయమే కాదు, విజయానికి తీసుకెళ్లే మార్గాన్ని స్వీకరించటం. శోభస్కరం మరియు ధైర్యం. ధైర్యం లేకుండా శోభస్కరం రాదు. ఎందుకంటే మార్పు భయపెడుతుంది, కానీ ఆ భయాన్ని జయించి ముందడుగు వేయటం అది శోభస్కరమైన నిర్ణయం. కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద మార్పులు చిన్న ఆలోచనతో మొదలవుతాయి. ఒక మంచి మాట, ఒక క్షమాపణ, ఒక సాహసం, ఇవే మన జీవితాన్ని శోభస్కరంగా మార్చగలవు. శోభస్కరం అనేది దృష్టికోణం. ఒకే పరిస్థితిని ఇద్దరు వ్యక్తులు వేరుగా చూస్తారు. ఒకరు దాన్ని సమస్యగా చూస్తారు, మరొకరు దాన్ని అవకాశంగా చూస్తారు. అవకాశం చూసే దృష్టి అదే శోభస్కరం. శోభస్కరం మన చేతుల్లోనే ఉంది. మన ఆలోచనలు మారితే మన మాటలు మారతాయి, మన మాటలు మారితే మన సంబంధాలు మారతాయి, సంబంధాలు మారితే మన జీవితం మారుతుంది. అందుకే శోభస్కరం ఒక పరిస్థితి కాదు, ఒక నిర్ణయం. శోభస్కరం అనేది వెలుగు చూడటానికి కళ్ళు తెరవటం, మంచి అనుభవించడానికి హృదయం తెరుచుకోవటం, ముందుకి నడవటానికి ధైర్యం చూపటం. మీ జీవితంలో ప్రతి కష్టం ఒక పాఠంగా మారాలి, ప్రతి పాఠం ఒక బలంగా కావాలి, ప్రతి బలం ఒక శోభస్కరం భవిష్యత్తుకు దారి చూపాలి. శోభస్కరం అంటే శుభం కాదు, శుభాన్ని సృష్టించే శక్తి. మీ జీవితంలో అంతా మంచే జరగాలని కోరుకుంటూ